మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. విశ్వాసముతో దేనినైనా సాధించవచ్చు. విశ్వాసము లేకుండా ఏమీ సాధించలేకపోవచ్చని యేసుప్రభు వారు విశ్వాసం లేని తన శిష్యులకు తెలియజేస్తూ ఈ మాటలు పలకడం జరిగింది. మనకు అసాధ్యమైనది ఏదియూ ఉండకూడదంటే యేసు యొద్దకు రావాలి. మనలో అల్ప విశ్వాసము ఉండకూడదు. ఆవగింజంత విశ్వాసం ఉండాలి. తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఉపవాస ప్రార్థన చేయాలి. రూపాంతర అనుభవం కలిగి ఉండాలి. నా ప్రియ నేస్తమా, దేవుని అందలి విశ్వాసము ద్వారా మనకు ఎదురయ్యే కొండలాంటి సమస్యలను, కష్టములను అధిగమించవచ్చును. అలా కాకుండా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వలె మనలో విశ్వాసం లేకుండా ఏదో ఒక సూచన చూడాలని ప్రభువుని శోధిస్తూ కొండ తొలగాలని ఆశించుట వెర్రితనమవుతుంది. కనుక మనము దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని కొరకు ఒక అసాధ్యమైన జీవితమును జరిగించుదుము గాక.